ఇక కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి. జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉంటారు. కాబట్టి ముందుగానే ఏ పండుగ రోజున ఏం చేయాలో తెలుసుకోండి. ఈ జనవరి నెలలోని మహావిష్ణువు యోగనిద్ర నుండి లెగుస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టమైనవి. జనవరి 1 బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం వరించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే జనవరి 1వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. జనవరి 10 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. అన్ని పండుగల్లో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడట. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజిపూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. సకల కోరికలు నెరవేరుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలని సమర్పిస్తే అనంతకోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజుని హలాహలం మరియు అమృతం పుట్టాయి. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జనవరి 13 సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది. సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది. భోగి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి ముందు రంగు ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి. ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దనం చేసుకొని తలస్నానం చేయాలి. భోగి రోజున ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగుపళ్ళు వేసుకొని స్నానం చేయాలి. అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లల తలపైన భోగి పళ్ళను పోయాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయాలి. ఈ భోగి పండుగ నాడు పిల్లలపైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇవ్వాలి. ఇలా చేయడం వలన మీ పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, నరదిష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం. చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి ఈ భోగి పండుగ రోజున తలపైన భోగి పళ్ళను పోస్తే పిల్లలకు మెదస్సు పెరుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. జనవరి 14 మంగళవారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి. ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలివచ్చి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు. ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి.
సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతను పూజించి ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయి. జనవరి 15 బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ పండుగ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. కనుమ రోజున చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని ఇవ్వండి. చనిపోయిన పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి. ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి. ఈ కనుమ పండుగ నాడు మినప్పప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గుని తప్పనిసరిగా వేయాలి. ఈ పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తులు వేయండి. పండుగ రోజుల్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.